నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మమ్మల్ని గెలిపించండి, మీకు 1వ తారీఖు జీతాలు ఇస్తాం, ఎప్పటికప్పుడు డిఏలు పిఆర్సీలు ప్రకటిస్తాం, రిటైర్ అయిన రోజే ఉద్యోగికి బెనిఫిట్స్ అందజేస్తాం అంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు హస్తం పార్టీకి ఓటేసి అధికారాన్ని కట్టబెట్టారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు 6 డిఏలు పెండింగ్ పెట్టింది. 2 ఏళ్ల కిందట ప్రకటించాల్సిన పిఆర్సీ ఇప్పటికీ గతి లేదు. 22 నెలలుగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఒక్క పైసా కూడా రిలీజ్ అవ్వట్లేదు. మేము దాచుకున్న డబ్బులు మాకిచ్చేయండి మహాప్రభో అంటూ పెన్షనర్లు కాళ్లకు చెప్పులు అరిగేలా సెక్రటేరియట్, సీఎం క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు చేశారు. ధర్నా చౌక్ లో నిరాహార దీక్షలు చేశారు. ఆఖరికి అసెంబ్లీని కూడా ముట్టడించారు. మేము 40 ఏళ్ళు పనిచేస్తాం సార్. డిసెంబర్ 2024 నుంచి పెన్షన్ వస్తుంది. మాకు రావాల్సిన బకాయిలు రాలేవు, ఇప్పటి వరకు రాలేవు. డబ్బులు లేవని చెబుతున్నారు కానీ ఆ డబ్బులు ఉన్నప్పటికీ కూడా మా నిధులను, మా జీపీఎఫ్ ను అన్నింటినీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు. కాబట్టి వాటిని అన్నింటినీ వెంటనే చెల్లించాలని మేము 24 మార్చికి వెళ్ళి అమౌంట్ రావాల్సి ఉన్నది. ఎంత రావాలి? బాగా ఎంత రావాలి? 3 లక్షలు రావాలి. ప్రభుత్వం ఇప్పటికైనా కనికరించి మా డబ్బులు మాకు తక్షణమే రిలీజ్ చేయాలని, ఏకమొత్తంగా రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మావి బకాయిలు రాలేదు కాబట్టి మేము వచ్చినాం అసెంబ్లీ ముట్టడి చేయడానికి. 2024 నుంచి మార్చి నుంచి మేము రిటైర్డ్ అయి ఉన్నాము. 20 నెలల నుంచి మాకు ఎలాంటి డబ్బులు రాలేదు. లాస్ట్ టైం మేము ఒక ధర్నా చేస్తే దానికి ఒక డిఏ ఇచ్చి ఇంకోటి 2 డిఏలు ఇచ్చామని ప్రకటించారు. 1 డిఏ ఇచ్చారు. అయినా కూడా కాంగ్రెస్ సర్కారుకు కనికరమే కలగట్లేదు. దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల్ని భుజానికి ఎత్తుకున్నది తెలంగాణ భారతీయ జనతా పార్టీ. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట్రమణారెడ్డి శాసనసభలో సర్కారును నిలదీస్తే ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి, మల్క కొమరయ్య మండలిలో గొంతెత్తారు. టీచర్ సంబంధించిన అధ్యక్ష, ఈ మోడల్ స్కూల్స్లో 010 కింద శాలరీస్ ఇస్తా ఉన్నాము, కానీ ఒక 1 వీక్ 10 డేస్ లేట్ అవుతుంది. దాన్ని ట్రెజరీతో అందరిలాగా ఇస్తే దాంతో మనకు నష్టమేం లేదు. ఓన్లీ జస్ట్ అంటే వాళ్ళకి ఏమైతుంది అన్సర్టనిటీ. 1 వీక్ లేట్ అవుతుంది, ఒక మంత్లో 15 డేస్ అవుతుంది, ఒక మంత్లో 3 వీక్స్ శాలరీస్ లేట్ అవుతుంది. బట్ వీళ్ళందరూ క్వాలిఫైడ్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్కి ఈక్వల్గా పనిచేస్తున్నారు. బట్ వాళ్ళందరికీ కూడా ట్రెజరీ ద్వారా పేమెంట్ చేసి 010 కింద కన్సిడర్ చేస్తే బాగుంటుంది. దాని పిటిషన్ కూడా ఇస్తున్నారు. చట్టసభల్లోనే కాదు ప్రజాక్షేత్రంలో కూడా పెన్షనర్లు, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ తీరును నిలదీసింది తెలంగాణ బీజేపీ. 3 ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డిల నేతృత్వంలో ఇందిరా పార్క్ లో పెన్షనర్లకు మద్దతుగా భారీ దీక్ష చేపట్టి సక్సెస్ అయ్యారు కూడా. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ సర్కార్ రిటైర్డ్ ఉద్యోగులకి రావాల్సిన బకాయిలను చెల్లించడం లేదని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించిన సభలో ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ తుది వరకు కూడా న్యాయ పోరాటం చేస్తుందని ఆయన ప్రకటించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మా 3 ఎమ్మెల్సీలు కలిసి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్, వాళ్ళ రావాల్సిన లీగల్గా రావాల్సిన డబ్బులన్నీ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్యుములేట్ అయినాయి బాగా అమౌంట్స్ అన్ని. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు డబ్బులు లేవు అని పే చేయట్లేదు. బట్ ఏదో కొంచెం పే చేస్తూ ఉన్నా కానీ అది ఎక్కడ సరిపోతలేదు. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ ఎంప్లాయీస్కి ఇచ్చే బదులు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చే బదులు గవర్నమెంట్ బాండ్స్ రూపంలో డబ్బులు రేజ్ చేసి ఈ అమౌంట్స్ని అంతా బల్క్గా పే చేసి ఆ బకాయిలను అవుట్ స్టాండింగ్ను తగ్గించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున సపోర్టు, తర్వాత కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, మా ఎంపీసు, ఎమ్మెల్యేసు, ఎమ్మెల్సీస్, తర్వాత మా పార్టీ ఈ ఇష్యూ సార్టెడ్ అయ్యి రిటైర్డ్ ఎంప్లాయీ అందరికీ పేమెంట్ వచ్చేంత వరకు మేము ఫైట్ చేస్తాం. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల విషయంలో అనేక తప్పిదాలు, పొరపాట్లు చేసింది.
ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అదే పద్ధతిలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీల తీరును ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వ తీరును బీజేపీ ప్రజల్లో ఎండగడుతోంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పెన్షనర్ల సమస్యను ఎజెండాగా తీసుకుని రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అన్ని రకాలుగా అంటే సొంతం దాచుకున్న పనులు కానీ, గ్రాట్యుటీ కానీ, పిఎఫ్ కానీ, తర్వాత పెన్షన్, ఓల్డ్ పెన్షన్, న్యూ పెన్షన్ వాళ్ళకి కూడా ఆ డబ్బులు టైంలో ఇవ్వకుండా చేస్తూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన వాళ్ళందరి లీగల్గా వచ్చే డబ్బులు వచ్చే వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాము. అవసరమైతే కౌన్సిల్లో కూడా మాట్లాడతాము, అసెంబ్లీలో కూడా ఈ ఇష్యూలు లేపుతాం. అయితే ఇది కంప్లీట్ అయిన ఇంతవరకు కూడా మాట్లాడిన దాన్ని కూడా దానికి లాస్ట్ సెషన్లో కూడా అడిగాము, క్వశ్చన్ అవర్లో కూడా రేజ్ చేసాము, తర్వాత అసెంబ్లీలో కూడా రేజ్ చేశారు. కాబట్టి ఈ ఇష్యూ సార్టెట్ అయ్యే వరకు మేము కంప్లీట్గా వాళ్ళతో సింపతిగా ఉండి మేము కంప్లీట్ స్ట్రైక్ చేస్తాము. పార్టీ కూడా సపోర్ట్ ఉంటుంది. మరోవైపు విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయులు కూడా బీజేపీ తెలిపిన మద్దతుకు ధన్యవాదాలు చెప్తూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మున్సిపల్ ఎన్నికల్లో స్వచ్ఛంద ప్రచారానికి తెరలేపారు. మద్దతుగా మాకు బీజేపీ ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించినందుకు మేము ముందుగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పందించి మాకు మద్దతుగా మా ఇబ్బందులను గుర్తించి ఈ రకంగా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకం. ఇంకొక జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ ఈరోజు మా యొక్క సమస్యను టేకప్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి వారు మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ఏం చెప్పి ఓట్లు అడగాలో తెలియక సతమతమవుతున్న అధికార పార్టీకి పెన్షనర్ల సమస్య తలనొప్పిగా మారింది. మరోవైపు ఇదే సమస్యను అస్త్రంగా మలుచుకున్న బీజేపీ పురపాలిక ఎన్నికల్లో అధికార పార్టీ ఓటు బ్యాంకుకు గండి కొట్టే వ్యూహంతో ముందుకు వెళ్తోంది.